వైసీపీ పార్టీకి పట్టిన గతే జనసేన పార్టీకి పట్టిద్దా? జగన్కి వచ్చిన పరిస్థితి పవన్ కళ్యాణ్కి కూడా వచ్చిద్దా? పరిస్థితి చూస్తూ ఉంటే నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది. 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు కార్యకర్తల్ని అప్పుడు పట్టించుకున్న పవన్ కళ్యాణ్ గత 7-8 నెలల నుంచి ఎందుకు పట్టించుకోవట్లేదు? కార్యకర్తల మనోభావాల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నట్లు ఒకసారి ఆలోచించినట్లయితే ఎస్, ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో, అధికారంలోకి రాకముందు కార్యకర్తలే నా దేవుళ్ళు, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా కార్యకర్తలు, కేడర్ ఈ ముఖ్యంగా ఉండాలి. ఏ నాయకుడైనా పార్టీ కార్యకర్తలను కానీ కేడర్ని కానీ పట్టించుకోనట్లయితే ఆ పార్టీ మనుగడకే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేడర్తోని, పార్టీ కార్యకర్తలతోని మమేకమై తిరిగేవాడు. కానీ ఎప్పుడైతే అతను 2019లో అతను అధికారంలోకి వచ్చిండో అప్పటి నుంచి కార్యకర్తల్ని పట్టించుకోవటం మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తల్ని, కేడర్ని కూడా. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడేమో అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఒక్కసారి చూసినట్లయితే దగ్గర 7-8 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి. ఆయన ఎక్కువ అభివృద్ధి గురించి చూస్తుండు. ఓకే, కాదంటలేదు, అభివృద్ధి కావాలి, రాష్ట్ర అభివృద్ధి అనేది కావాల్సిందే, రాష్ట్రం అనేది బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్న సమస్యలనేవి తీర్చాలి. కానీ దాంతోపాటు జెండాని మోసిన వాళ్ళు కూడా వాళ్ళకున్న సమస్యలను తీర్చాలి. దగ్గర పవన్ కళ్యాణ్ గారి వెంట కార్యకర్తలు కానీ కేడర్ కానీ 10 సంవత్సరాల పాటు అతను చుట్టూ తిరిగి అతను ఏం చేయమంటే అది చేస్తూ మీ అండగా మేము ఉంటామని చెప్పి కార్యకర్తలు, కేడరు అతను వెంట తిరిగిన వాళ్ళని ఈ రోజున పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోవట్లేదేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఒకసారి చూసినట్లయితే 6-7 నెలలు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు కేడర్తోని కూడా సరిగా మాట్లాడకుండా ఉంటాం. దయచేసి నేను ఈ విధంగా మాట్లాడటానికి కారణం కొంతమంది జన సైనికులు నాకు కలిసి వాళ్ళ బాధ చెప్పుకున్నారు కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. వాస్తవం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వేరే పార్టీల నుంచి జనసేన పార్టీకి వచ్చి అంటే జెండా మారిన వాళ్ళనే పట్టించుకోవటం కాదు, జెండా మోసిన వాళ్ళని కూడా పట్టించుకోవాలండి. 10 సంవత్సరాల పాటు కార్యకర్తలు, జన సైనికులు అతని వెంట నడిచి పార్టీని బలోపేతం చేసిన కొంతమంది కేడరు, అలాగే జన సైనికులు పార్టీ వెంట తిరిగి పార్టీకి పనిచేస్తున్నారంటే వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదండి. ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే పవన్ కళ్యాణ్ చేస్తుండేమో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆ మధ్యలో బాగా విమర్శలు వచ్చినాయి. తన కేడర్ని, తన కార్యకర్తల్ని పట్టించుకోలేదని చెప్పి ఆ మధ్యలో విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందంటే కొన్ని బలమైన కారణాలు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. ఏ పార్టీ అయినా కానీ బలోపేతంగా మారాలి అంటే కార్యకర్తలు ఉండాలి, కేడర్ ఉండాలి. కేడర్తోనూ కార్యకర్తలతోనూ మమేకమవుతూ వాళ్ళకున్న సమస్యలను కూడా అప్పుడప్పుడు చిన్న మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నాయా, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి ఒక 15 రోజులకోసారో, 20 రోజులకోసారో, నెల రోజులకోసారో, 2 నెలలకోసారో ఇట్లా వాళ్ళతోనూ కూడా కూర్చొని మాట్లాడుతూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంతోమంది కార్యకర్తలు ఉంటారు, పార్టీకి పనిచేసిన కార్యకర్తలు ఉంటారు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిన మీ వెంటే తిరిగిన కేడర్ ఉన్నారు. వాళ్ళను కూడా సంస్థాగతంగా వాళ్ళని బలోపేతం చేయాలి, వాళ్ళకున్న సమస్యలు తీర్చాలి అంటే అప్పుడప్పుడు వాళ్ళతోని మమేకం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా తన కార్యకర్తల్ని పట్టించుకోలేకపోవటం వల్లే ఈ రోజున ఈ దుస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన కాంచి ఆ పార్టీ అనేది ఓడిపోయిన కానుంచి ఎంతమంది నాయకులు బయటకు వచ్చేశారు? అంత బలంగా ఉన్న పార్టీ ఒక 8-9 నెలల క్రితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా మారిపోయింది? అధికారంలోకి వచ్చామని చెప్పి తన కార్యకర్తల్ని, కేడర్ని మర్చిపోకూడదు. ఎందుకంటే వేరే పార్టీల నుంచి జెండాలు మారిన నాయకులను పట్టించుకోవడమే కాదు, జెండాలు మూసిన కార్యకర్తలను పట్టించుకోవాలి, కేడర్ని పట్టించుకోవాలి. రేయనక పగలనక మీ వెంట తిరిగి మీ కష్టాలను వాళ్ళ కష్టంగా భావించుకున్న కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, మీ కేడరు వాళ్ళేంది, అసలు ఏ పార్టీ ఉంటుందండి?
అధికారంలోకి వచ్చిన కాడ నుంచి రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు ఎంతో పాటుపడుతున్నారు, కాదంటాలే. మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం, అలాగే ఒక 5 శాఖలకు మంత్రి, చాలా బాగుంది. అలాగే మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి, రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు పాటుపడుతున్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మీ గురించి 10 సంవత్సరాల పాటు మీ వెంటే తిరిగి, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు మీ వెంట తిరిగిన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మీ కేడర్ కానీ 7-8 నెలల కాడ నుంచి ఎన్నిసార్లు వాళ్ళతో మీరు ఇప్పుడు కనెక్ట్ అయ్యారండి? మీ కష్టాలను వాళ్ళ కష్టంగా మార్చుకున్న కేడర్ కార్యకర్తలు, జెండాలను భుజాల మీద పెట్టుకొని మీ వెంటే తిరిగిన కార్యకర్తలు, వాళ్ళు పట్టించుకోవద్దా? అధికారంలోకి రాకముందు పట్టించుకున్న నాయకులు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళను వదిలేయటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. అదే కార్యకర్తలు, అదే కేడరు, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏ పార్టీ అయినా నిలబడిద్దా? ఏ నాయకుడైనా కానీ ప్రజల్లో నిలబడగలడా? ఇప్పుడు కార్యకర్తలలో ఏ విధమైన ఆలోచన వస్తుందంటే, అధికారంలోకి రాకముందు మా వెంటే తిరిగిన నాయకుడు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేశాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే భావన వస్తుందా? రాదా? వస్తుంది. వాళ్ళకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మీ వెంటే తిరగటం కాదు, వాళ్ళతో కూడా మమేకం అవ్వండి, వాళ్ళని కూడా కలుపుకోండి, వాళ్ళని కూడా గుర్తించండి. కార్యకర్తలని, కేడర్ని గుర్తించండి, వాళ్ళకున్న ఇబ్బందులను కనుక్కోండి, వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పార్టీ బలోపేతం అవ్వటానికి ఈ రోజున సోషల్ మీడియా కూడా ముఖ్య కారణం అవుతుంది. ఎందుకంటే ఉదాహరణకు ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్క పార్టీకి కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు కూడా ఎంతో దోహదపడ్డరు. మీ గురించి ప్రతిరోజు కూడా వీడియోలు చేస్తూ, మీ గురించి గొప్ప చెప్పుతూ, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని గుర్తించి మీ గురించి పదే 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 చెప్పే ఛానల్స్ ఉన్నాయి. లెక్క పెట్టాలంటే కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. మీ గురించి మీరు జనాల్లోకి వెళ్ళాలి, మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళు జనాల్లో చూపెట్టాలని చెప్పి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ మీకోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు. మీ గురించి గొప్ప చెప్పుతూ అవతల వాళ్ళు ఏమైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పుల్ని ఏలెత్తి చూపించి విమర్శలు చేయడం వల్ల చాలా మంది మీద కూడా కేసులు అయినాయి. వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించండి. ఒక పార్టీ బలోపేతం అవ్వాలంటే ముఖ్యంగా కార్యకర్తలు, కేడరు, సోషల్ మీడియా వీళ్ళు బాగా పనిచేస్తారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడదామని చెప్పి చూస్తూ ఉంటారు. బట్ అలాగే కార్యకర్తలు, కేడర్ కూడా ముఖ్యం. పార్టీ అధికారంలోకి రాకముందు, పార్టీ అధికారంలోకి రావటానికి వాళ్ళ శ్రమను గుర్తించండి. ఎందుకంటున్నానంటే, ఏ పార్టీ నాయకుడైనా కార్యకర్తలను కానీ, కేడర్ని కానీ మర్చిపోతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 51 సీట్ల నుంచి 11 సీట్లకి ఏ విధంగా అయితే పడిపోయిండో, ఆ పరిస్థితే వేరే పార్టీకి రాకుండా ఉండాలి అంటే కేడర్ని, కార్యకర్తల్ని పట్టించుకోండి, వాళ్ళకున్న సమస్యలు తీర్చండి. వాళ్ళ సమస్యలు కూడా తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.